కంప్యూటర్ కూడా పోయే పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడ వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. రెండవది, వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతు దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదైతే పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,654 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు. దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే పవర్లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాం. గూగుల్ ముందుకు వచ్చారు. $15 బిలియన్ విత్ డేటా సెంటర్ అండ్ ఏఐ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇంకొక పక్కన రిలయన్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు. తొందరలోనే మినిమం 5 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. టీసీఎస్, కాగ్నిజెంట్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సెంటర్స్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టారు. ఏఎం గ్రీన్ అమోనియా శంకుస్థాపన చేశాం. ఇది ప్రపంచంలోనే మొదటి ప్లాంట్. అతిపెద్ద గ్రీన్ అమోనియా తయారు చేసే ప్లాంట్, అతిపెద్ద ప్లాంట్. ఇప్పుడే మార్కెటింగ్ కూడా తయారు చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ప్రతి నెల స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర 3వ శనివారం మనం నిర్వహిస్తున్నాం. 105 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ క్లియర్ చేశాం. అంటే మొత్తం ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్త ఉంటే అవన్నీ క్లియర్ చేశాం. కొన్ని దిక్కల్లో అయితే గ్రౌండ్లో కూడా ఉంది గార్బేజ్. ఎక్కడ గుంత దొరికితే అక్కడ వేసేసారు. దానివల్ల మొత్తం ఆ ఏరియా కంటామినేషన్, పొల్యూషన్ అయ్యే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా తవ్వి కూడా తీసి డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే చెప్పాను మన వాళ్ళందరికీ, మార్చి లోపల 100% క్లియరెన్స్ కావాలని చెప్పాం. రెండోది, ఎక్కడికక్కడ కాంపోస్ట్ని కన్వర్ట్ చేయడం, ఎనర్జీని కన్వర్ట్ చేయడం,
సర్కిల్ ఎకానమీ పోవడం ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. సీఎం చంద్రబాబు సమక్షంలో మంత్రులు కార్యదర్శులు సమావేశమయ్యారు. జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్ట్, పౌష్టికాహారం తదితర అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, మంత్రులపై సీఎం సీరియస్ అయ్యారు. కొందరు కొత్తగా వచ్చిన అధికారుల పట్ల ప్రజల నుంచి అందిన ఫీడ్బ్యాక్ను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. ఐఏఎస్ అయిపోయామని అన్నీ తమకే తెలుసని అనుకోవద్దని చెప్పారు. ఇక మంత్రులు కూడా తమ పని మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అద్భుతంగా పనిచేస్తున్నామంటున్నా కానీ కొన్ని చోట్ల గ్యాప్ ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనంగా ఉందని, ఫలితాలు కనిపించడం లేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. స్థాయిలో కొంత ఉదాసీనత ఉందన్నారు. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వీ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్ ఇంక్లూడింగ్ ద last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results. తెలంగాణ రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలుస్తూ భారీగా పన్నులు చెల్లించుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దపీట వేస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణని గత ప్రభుత్వం కూడా దోచేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా, దక్షిణాది రాష్ట్రాలకు కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నప్పుడు మిగతా 3 రాష్ట్రాలను పక్కన పెట్టని తెలంగాణ రాష్ట్రం ₹1 చెల్లిస్తే 42 పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్లానింగ్ కమిషన్ను కానీ, నీతి ఆయోగ్ను కానీ మా పట్ల వివక్ష ఉన్నది, మాకు రావాల్సిన నిధులు రావడం లేదు, ఇంకొక పక్కన బీహార్కు ₹6.06, మధ్యప్రదేశ్కు ₹2.09, ఉత్తరప్రదేశ్కు ₹2.03 మీరు అత్యధికంగా నిధులను తరలిస్తున్నారు. ఇది వివక్ష. ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్లి మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వము తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి మంజూరు చేసే ప్రాజెక్టు ఏదైనా తెలంగాణకి ఇచ్చిందా? ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విజ్డమ్, కేంద్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారంతోని తెలంగాణకి ఏదైనా జాతీయ ప్రాజెక్టుగా తీసుకొచ్చుంటే అది వీళ్ళు తెచ్చినట్టు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసినుంటే వీళ్ళు తెచ్చినట్టు. మూసీ నదికి 10,000 20,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొస్తే తెచ్చినట్టు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రాయోజిత కార్యక్రమంగా నిధులు ఇస్తే వచ్చినట్టు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము చాలా ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది, కానీ తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వకపోను గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ITIR కారిడార్ను కూడా రద్దు చేసిండ్రు. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇంత ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 12 సంవత్సరాలల్లా మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము,
దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా, స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చినా, స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినవి మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం. నువ్వు ఎంత చెప్తే అందులో 58% వాళ్ళ దగ్గర ఉండిపోయి 42% నువ్వు చెప్పే లెక్క. నా రూపాయలో నువ్వు 42 పైసలు నాకు ఇస్తున్నావు, నాకు అదనంగా నువ్వు ఇచ్చింది ఏంది? నీ నాయకులు ఇంతమంది వస్తున్నారు, ఈ రోజు వరకు మీరిద్దరే కదా ఉన్నది, మోడీ కదా ఉన్నది. ఇన్ని రోజులు ఇదే కిషన్ రెడ్డి, ఇదే బండి సంజయ్, ఇదే ధర్మపురి అరవింద్ గారు, వీళ్ళే కదా ఎంపీలు కేంద్రంలో ఉన్నది అధికారము. ఏమైనా తెచ్చిందా? మనం సినిమాలలో చూస్తుంటాం, పున్నమినాగ సినిమాలు, నాగుపాము పెంజరలు అన్ని అల్లిబిల్లు వేసుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తుంటాయి. ఆ లెవెల్లో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అసలు విడదీయరానంత ఎవరన్నా ఆ విషయాన్ని చూసినా ప్రస్తావించిన బుస కొట్టేది. అసలు మా అనుబంధం మీద మీకెందుకింత అని. ఏ విషయంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కానీ, నోట్ల రద్దు చేసినప్పుడు అసెంబ్లీ పెట్టి అభినందించాడు, జీఎస్టీ తెచ్చినప్పుడు ఆదివారం పూట అభినందించాడు. ఏ చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా నోట్ల రద్దునైతే అద్భుతమైన అసెంబ్లీలోనే వారు కీర్తించారు. జీఎస్టీ చట్టం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, ఇట్లా ఏది చూసినా రాజ్యసభలో 100% బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి మోడీ గారికి అనుకూలంగా. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వస్తే హమే కుచ్ నహీ చాహియే తేరా ప్యార్ బస్ హై అని, ఆయన ప్రేమ ఉంటే అందులో అమరత్వం పొందుతా అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రేమలో చంద్రశేఖరరావు గారు అమరత్వం పొందుతా, నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఈ జన్మకని యుగల గీతం పాడుకున్నది మోడీ గారు, కేసీ గారు కాదా? మీరు అందరు చూడలేదా? ఈ రోజు కూడా మేము ఇచ్చిన కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మోడీ గారి నుంచి అమిత్ షా వరకు చెప్పిండ్రు. కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సిబిఐకి అండి 48 గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను, నీతో చేతనైతలేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఓయబ్బ కిషన్ రెడ్డి పైల్వాన్ బయలుదేరండి, ఏదో అయ్యేటట్టు ఉంది, 6 ప్యాక్ ఉన్నది సార్, మొత్తం ఒక గుద్దుకే ఖతం చేసేటట్టు అని చెప్పి, ఓకే సార్ మంచిది నువ్వు బలవంతుడి కానీ అని ఇచ్చిన 6 నెలలు అయింది. ఎక్కడుందే ఫార్ములా? ఈ రేస్ ఈడీ దగ్గర ఉంది, ఎక్కడుందే? ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ కన్నా పిలుస్తలేదు? అంటే ఇన్నాళ్ళు మీరు సహకరించిన సహకారానికి తిరిగి వాళ్ళు ఇది క్విట్ ప్రోకో కాదా? మీ ఒప్పందం అనుబంధం ఒక్కటి కాదా? వీళ్ళ అనుబంధం ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళు గమనించడం లేదని వీళ్ళు అనుకుంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి అనుకుంటుండొచ్చు పిల్లి ఎవరిని చూస్తలేదు, కానీ పిల్లిని ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా కుదురుద్ది? ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం కూడా ఇలాంటిదే. 10 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, 12 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, నేను 2 సంవత్సరాలు చేసిన. 12 బీజేపీ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 3 విడతలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది. జీతం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నాం. ఆ మధ్యకాలంలో వాట్సాప్లలో పెట్టుకోరు, భార్యలు నమ్మడం లేదు, మొదటి తారీఖు నాడు మా జీతం పడదంటే మా సతీమణులు కూడా మమ్మల్ని నమ్మతలేరు, కావాలంటే చూడండి అని వాట్సాప్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోషాన్ని. మొదటి తారీఖు నుంచి మేము వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కోసమే, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నుంచి జీతం మేము ఇచ్చిన వాట వాస్తవం కాదా? 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈరోజు అమలు చేస్తున్నది నిజం కాదా? బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాలకు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని స్పీకర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండాతో పాటు అసెంబ్లీ పని దినాలను ఖరారు చేస్తారు. ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 14న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్కు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అయితే సమావేశాల మొత్తానికి కాదు, ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గడిచిన 6 నెలలుగా ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజు పాల్గొనే యోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ సమావేశాల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో రాష్ట్రంలో మైకులు మోగబోయాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక అనివార్యమైతే ఈ నెల 12న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. గెలిచిన వారు మరుసటి రోజు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. సీఎం చంద్రబాబుపై దూషించిన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని స్పెషల్ మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే గుంటూరు పటాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో అంబటి జైలులోనే ఉండనున్నారు. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల ఆయనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. చంద్రబాబుకి కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు, సిబిఎన్ రిపోర్ట్ అంటూ మాజీ మంత్రి విడుదల రజని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక కూడా చంద్రబాబుకి సరిపోవడం లేదని మండిపడ్డారు. మాట్లాడితే కేసు, ప్రెస్ మీట్ పెడితే కేసు, ప్రెస్ నోట్ ఇస్తే కేసు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నిరంతర వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలో కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న పిన్నెల్లి బ్రదర్స్ ములాఖాత్ అయిన తర్వాత విడుదల రజని ఈ వ్యాఖ్యలు చేశారు. కల్తీ నెయ్యి అని చెప్పి ఈ తిరుపతి లడ్డు విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా. జూలైలో 4 ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ 15 రోజులు మీరే ఆ పక్కకి ఆపారు. మళ్ళీ అవి యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ శాంపుల్స్ తీశారు. కల్తీ నెయ్యి అని మీరే చెప్తా ఉన్నారు. క్లియర్గా సిబిఐ సిట్లో ఛార్జ్షీట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు కదా, ఎక్కడా కూడా లార్డ్ యానిమల్ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు గడ్డ నుంచే తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. మీ అందరికి మాట ఇస్తున్నా, మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో తెలంగాణ రాజకీయాలను కూడా శాసించే రోజు వస్తుంది. మునుగోడు గడ్డ తెలంగాణ రాజకీయాలను శాసించి ఈ తెలంగాణ ఉద్యమకారులు కానీ, ఈ తెలంగాణలో ఉన్న పేదల కోసం అవినీతి కాంగ్రెస్ కే గులామో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా ఎంఐఎం దగ్గరికి రావాల్సిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చినా ఓవైసీ సోదరుల వద్దకు ఎందుకు వస్తారో ఒకసారి ఆలోచించాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఎంఐఎం మద్దతు ఇవ్వకపోయి ఉంటే గెలుపు సాధ్యమయ్యేది కాదని అన్నారు. అధికారంలో ఎవరున్నా వారు ఏ పార్టీ వారైనా సరే తమ వద్దకు రావాల్సిందేనని, అది కేవలం ప్రజల బలమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. जरूरी है हमारे पास आना पड़ेगा, इसलिए कि हमारे साथ आपकी ताकत है, हमारे साथ आपकी दुआ है, हमारे साथ आपका इत्तेहाद है. ऐ कांग्रेस के गुलामों, बड़ा पंजा पंजा दिख रहा है यहाँ पे. हाँ गुलामों, अगर रेवंत और कांग्रेस करीब नहीं आती तो जुबली हिल्स जीतते थे.
फलाना साहब जीते थे। अरे बाबा, इस वास्ते तो हमारे पास आते हैं। कोई भी रहने दो, रेड्डी रहने दो, राव रहने दो, उसको जरूरी। తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ స్థాయికి తగదని ఆయన హెచ్చరించారు. హౌలే చిల్లరగాళ్ళ కంటే, ఆవారగాళ్ళ కంటే, బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు. ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిండో చూడు. కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది ఈ దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని కానీ నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు ఇన్ని తెలంగాణ ప్రజలు. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని సుమోటుగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరగాళ్లు 54,000 కోట్లకు పైగా కొల్లగొట్టారని, ఇది ముమ్మాటికి దోపిడీనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక డిజిటల్ మోసాలపై ఆర్బీఐ, బ్యాంకులు సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించింది. డిజిటల్ ఆర్థిక మోసాలు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కూడా లేకపోలేదని స్పష్టం చేసింది. పంజాబ్లో దారుణం చోటు చేసుకుంది. లా కాలేజీలో కాల్పుల కలకలం రేగింది. తోటి విద్యార్థిని ఓ విద్యార్థి తుపాకీతో కాల్చి చంపాడు. తరణ్ తారన్ జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగింది. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రిన్స్ రాజ్ అనే విద్యార్థి తన తోటి విద్యార్థిని సందీప్ కౌర్ను తరగతి గదిలో తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే తనకు తాను కూడా కాల్చుకున్నాడు. దీంతో విద్యార్థులంతా భయంతో వణికిపోయారు. వెంటనే గాయపడిన రాజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. విద్యార్థులిద్దరూ న్యాయ విద్య మొదటి సంవత్సరం చదువుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో మరోసారి మావోయిస్టుల కదలికలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. ఆసిఫాబాద్, తిరియాని మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో గ్రేహౌండ్స్ బలగాలు రంగంలోకి దిగాయి. డోర్లీ, పంగడి, మాదారం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, ఇతర సామాగ్రిని బలగాలు గుర్తించాయి. ఇక పోలీసుల రాకను గమనించిన దళ సభ్యులు దట్టమైన అడవులకి తప్పించుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.